ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్ అట, టిక్కెట్లు రాని వారికి నామినేటెడ్ పోస్టులట. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నారు. ఈసారి రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమైన మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్లు రాని వారు తమ రాజకీయ భవిష్యత్తును చేజేతుల నాశనం చేసుకోవద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారట. సర్వే ఆధారంగా గెలిచే అవకాశం ఉన్న వారికి మాత్రమే టిక్కెట్లు వస్తాయన్నారట. బుధవారం కరీంనగర్ కార్పొరేషన్తో పాటు హుస్నాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల నాయకులతో మున్సిపల్ ఎన్నికల సన్నాహానికి సమావేశం నిర్వహించారట. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఈసారి కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని తీరుతామని ధీమా వ్యక్తం చేసిరట. టిక్కెట్ల కోసం తనతో పాటు తన కుటుంబ సభ్యులకు ఫోన్లు కూడా చేయొద్దని, ఎవరైనా ఒత్తిడి చేస్తే వాళ్ళకు వచ్చే టిక్కెట్ కూడా రావని హెచ్చరించారు. టిక్కెట్లు రాకపోయినా పార్టీ పరంగా నామినేటెడ్ పోస్టుల పరంగా వారికి న్యాయం చేస్తానన్నారు. ఎన్నికల సందర్భంగా టిక్కెట్ల కోసం ఇతరత్ర విషయాల్లో గొడవలకు దిగే నాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులను కోరారట. బ్లాక్మెయిల్, బెదిరింపులకు తాను లొంగిపోయే రకం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల టిక్కెట్లు ఇప్పిస్తానని ఎవరైనా హామీ ఇచ్చినా నమ్మొద్దని కోరారట. ఈ బీజేపీ పరిస్థితి ఎట్లుందంటే ఇక డిపాజిట్ కూడా రాని పరిస్థితి సర్పంచ్ ఎన్నికల్లో. ఇంకా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక అంతే, ఇక వాళ్ళ సొంతంగా వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. కానీ ఇక వాస్తవానికి వచ్చేసరికి బీజేపీకి ఇప్పుడు అందరూ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంది అనేది అందరూ వెయిట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు గెలుపు గుర్రాలకి టిక్కెట్ ఇస్తారా లేకపోతే ఇంకొకటా. ఇప్పుడు కనీసం ఇప్పటికైనా లైన్లోకి వచ్చినట్టుగా తెలుస్తాం. ఇదే పరిస్థితి ఉప ఎన్నికలకి కొన్ని నెలల కిందట ఉప ఎన్నికల్లో ఇదే ఫార్మేట్ కనుక మీరు ఫాలో అయ్యి ఉంటే ఈ పార్టీ కనీసం సెకండ్ ప్లేస్లోనే ఉండే, కనీసం బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉండే. సర్వే ఆధారంగా మీరు గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలనుకుని ఉంటే ఇప్పుడు మాట్లాడే ఏం లాభం లేదు. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు ఉంటారా అనేది తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. బీజేపీ అనేది అసలు కనుసైగల్లో కూడా కనపడట్లేదు, కనీసం సోదిలో కూడా లేదు అది బీజేపీ. పొరపాటుని ఎవరు కూడా బీజేపీ కొట్టేస్తానన్న మాట రావట్లేదు ఎవరి దగ్గర నుంచి. ప్రజలు పబ్లిక్ దగ్గరికి మేము వాయిస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు పబ్లిక్లా కనీసం బీజేపీ చర్చ కూడా రావట్లేదు, మేము అడిగితే తప్పితే.